తన షరతును ఉల్లంఘించడంతో గంగాదేవి శాంతనుడిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. దానికన్నా ముందు అసలు శాంతనుడు ఎవరు, గంగాదేవి తన 7 పుత్రులను గంగానదిలో ఎందుకు విలీనం చేసింది అనే కథను తెలుసుకుందాం. దానికి బ్రహ్మగారి వంశాల గురించి తెలుసుకోవాలి. సో బ్రహ్మగారి దగ్గర నుంచి మనకు 2 వంశాలు ఆవిర్భవించాయి. ఒకటి చంద్రవంశం, మరొకటి సూర్యవంశం. సూర్యవంశం అంటే మన రామచంద్రుని కథ, అదే అండి రామాయణం. ఇక చంద్రవంశానికి వస్తే చంద్రవంశంలో అనేక మంది రాజులు, దానిలో ఒకరు ప్రదీప మహారాజు, ఆయన పుత్రుడే శాంతనుడు. ఒకనాడు మహాద్విష అనే రాజు యజ్ఞాలు యాగాలు అన్ని చేసి స్వర్గానికి వెళతాడు. స్వర్గంలో ఒక ఉత్సవంలో బ్రహ్మతో పాటు పాల్గొంటాడు. ఆ ఉత్సవానికి గంగాదేవి కూడా వస్తుంది. అయితే జోరుగా గాలి వీచేసరికి గంగాదేవి కొమ్ము కొంచెం పక్కకు తప్పుకుంటుంది. ఆ సమయంలో అందరు దేవతలు తమరి కళ్ళు గట్టిగా మూసుకుంటారు, కానీ మహాద్విష రాజు మాత్రం గంగాదేవిని చూస్తూ ఉండిపోతాడు. అది గమనించిన బ్రహ్మ ఆ రాజుకి, నువ్వు స్వర్గంలో ఉండడానికి అర్హుడివి కాదు, నువ్వు భూలోకానికి వెళ్ళిపోవాలి అని శపిస్తాడు. ఇక అది అలా ఉండగా గంగాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. తనకి దారిలో 8 మంది అష్టవసువులు ఏడుస్తూ రోధిస్తూ కనిపిస్తారు. అప్పుడు గంగాదేవి అసలేం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నారు అని అడగగా, అప్పుడు ఆ అష్టవసువులు మమ్మల్ని వశిష్ఠ మహాముని శపించారు. వశిష్ఠుల వారి దగ్గర ఒక అద్భుతమైన కామధేనువు ఉంది. మా అందరిలో పెద్దన్నయ్య వారి భార్య ఆ కామధేనువులు కావాలని కోరగా మా అన్నయ్య తీసుకురావడానికి వెళుతుంటే మేము ఆయన వెనుక వెళ్ళాము. మేమందరం ఆ కామధేనువును దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుండగా వశిష్ఠుల వారు చూసి మా అందరినీ శపిస్తారు. ఏమని అంటే, మీ అందరూ భూమండలంలో జన్మ తీసుకోవాలి అని, మాకు ఈ శాపం నుండి విముక్తి మీరే ప్రసాదించాలి అని గంగాదేవిని కోరుకుంటారు. అది అంగీకరించిన గంగాదేవి అక్కడి నుంచి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవికావ్య తరంగం. థ్యాంక్ యూ.